హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ప్రముఖ ఎంఎన్‌సి సంస్థ అయిన స్విట్జర్లాండ్ కంపెనీ ఉంది కదా! సో, ఇందులో ఏంటంటే అసోసియేట్ కస్టమర్ సర్వీస్ మనకి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కింద అయితే రిలీజ్ చేశారు. ఈ అసోసియేట్ పోస్టులు అయితే. సో, మనకి ఇంట్లో ఉండే వర్క్ అనేది చేయొచ్చండి. ఈజీగా పర్ మంత్ ఏంటంటే 35,000, 40,000 వరకు అయితే శాలరీ అనేది వస్తుంది. అండ్ ఆల్సో మనకి ట్రైనింగ్ ఎట్లా వర్క్ చేయాలి ఏంటనేది కూడా వీళ్ళే ఎక్స్‌ప్లెయిన్ అనేది చేస్తారు. సో, అయితే దీనికి ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదు. ఎలాంటి మనకి మనీ అనేది పే చేయని అవసరం లేదు. ఫ్రీగా ఆన్లైన్‌లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో, దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. ఎలా అప్లై చేయాలి? ఏ డేట్ లోపల అప్లై చేయాలి? ఎంత శాలరీ వస్తుంది? ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి? సో, ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకేమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఇంకా మీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఏ జాబ్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రొడక్ట్స్ అనేది ట్యాగ్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోండి. లో కాస్ట్‌లో దొరుకుతాయి మనకి ఫ్లిప్‌కార్ట్, మింత్రాలో. సో, ఇక్కడ ప్రొడక్ట్స్ ఉంటాయి చూడండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను. అందులో కూడా జాయిన్ అయిపోండి. అందులో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, జాబ్ మేళాస్, ఇంటర్వ్యూ డేట్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం కాబట్టి మీకైతే చాలా బాగా యూజ్ అవుతుంది. సో, వెంటనే జాయిన్ అయిపోండి మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్‌లో కూడా. సో, ఇప్పుడైతే మనం వీడియోలోకైతే వెళ్ళిపోదాం. సో, ఇక్కడైతే చూసేయండి. మనకి ఏంటంటే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్‌లోనే మనకైతే ఇది రిలీజ్ చేశారు కాబట్టి యూజ్ అవుతుంది మనకి. ఇక్కడ చూడండి, అసోసియేట్ కస్టమర్ సర్వీస్ అట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఇచ్చారు. సో, మనకి ఏంటంటే గేట్వే ఆఫీస్ పర్క్స్ B2 ఇండియా ఫుల్ టైమ్ అనేది ఇచ్చారు. సో, మనకి ఏంటంటే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కింద చేసుకోవచ్చు. ఆఫీస్కి వెళ్ళి కూడా చేయొచ్చు. ఆఫీస్కి వెళ్ళి చేస్తే ఇంకా బెనిఫిట్స్ అనేది ఎక్కువగా ఉంటాయంట. సో, అదొకటి చెప్పారు. అండ్ ఇది ఫుల్ టైమ్ వర్క్. సో, పార్ట్ టైం అంతా ఏం కాదు. ఫుల్ టైం పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కింద లైఫ్ టైం కూడా చేసుకోవచ్చు. సో, ఒక్కసారి జాబ్ అనేది మీరు అచీవ్ చేస్తే ఖచ్చితంగా మంచి బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో, కంపెనీకి వెళ్ళి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కంపెనీకి వెళ్ళి జాబ్ చేయాలన్నా సరే చేసుకోవచ్చు. కంపెనీకి వెళ్ళి చేస్తే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. అంటే లైక్ ఆఫ్టర్నూన్ లంచ్, క్యాబ్ ఇలాంటివన్నీ కూడా ఫ్రీగా ఉంటాయి. సో, ఇన్సూరెన్సెస్, ఈఎస్ఐ, పిఎఫ్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి కాబట్టి మీరు అది మీ ఒపీనియన్, వర్క్ ఫ్రమ్ హోమా లేకపోతే వర్క్ ఫ్రమ్ ఆఫీసా అనేది. సో, అది అండ్ ఇంకా ఇక్కడ కంపెనీ డిస్క్రిప్షన్ ఇచ్చారు. అంటే వాట్ కంపెనీ ఏంటి, ఎట్లా ఉంటుంది, సో దాని గురించి ఇచ్చారు. మీకు చదవండి ఒకసారి. సో, అదొకటి. అండ్ ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కదా, ఈ జాబ్ డిస్క్రిప్షన్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఎట్లా అంటే ఒక కస్టమర్ యొక్క ఏదైనా అకౌంట్ ఇన్ఫర్మేషన్ కావాలనే సరే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం, అండ్ అకౌంట్స్ వెరిఫై చేయడం, అండ్ మనకి ఏంటంటే డాక్యుమెంటేషన్ చేయడం, ఇలాంటివంతా అయితే ఉంటాయి. టీం వర్క్ అనేది చెయ్యాలి. అంటే ఇంటరాక్ట్ విత్ అదర్ డిపార్ట్మెంట్తో అంటే అదర్ డిపార్ట్మెంట్స్ ఉంటారు కదా, వాళ్ళతో పాటు ఇంటరాక్ట్ అవ్వాలి. సో, మనకి ఇవన్నీ కూడా ఉంటాయి. టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా సరే మనమే ఓన్గా దాన్ని సాల్వ్ చేసుకోవాలి. సో, ఇలాంటివన్నీ కూడా మనకి ఇందులో అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో, అది. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. క్వాలిఫికేషన్ ఏంటి, అవర్ మస్ట్ సక్సెస్ఫుల్ క్యాండిడేట్స్ హ్యావ్ ఇచ్చేసి హై స్కూల్ డిప్లొమా ఆర్ ఈక్వలెంట్ బేసిక్ పీసీ కీబోర్డింగ్ స్కిల్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎక్స్పీరియన్స్ అయితే ఇచ్చారు. సో, మనకి ఏంటంటే నార్మల్గా వీళ్ళు ఏం చెప్పారంటే హై స్కూల్ డిప్లొమా లేదా ఈక్వలెంట్ అనేది ఇచ్చారు. హై స్కూల్ డిప్లొమా ఆర్ ఈక్వలెంట్ అంటే ఏంటి, ఇప్పుడు నార్మల్గా మీరైతే ఇంటర్ కంప్లీట్ చేసిన, డిప్లొమా చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే ఇంటర్ కంటే ఎక్కువగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్నా పర్వాలేదు. బట్ వీళ్ళు ఏంటంటే బేసిక్ అడుగుతున్నారు. హై స్కూల్ అంటే హై స్కూల్ డిప్లొమా కానీ ఈక్వలెంట్ అనేది అడుగుతున్నారు. సో, డిప్లొమా చేసిన వాళ్ళైనా సరే, ఇంటర్ క్వాలిఫికేషన్ ఉండే వాళ్ళైనా సరే, మేల్ అయినా ఫీమేల్ అయినా, ఇండియా వైజ్గా మన కంట్రీ వైజ్గా ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇది ఫుల్ టైం వర్క్ ఫ్రమ్ హోము లేదా వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడా ఉంది. సో, ఇది. అండ్ ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చారంటే అడిషనల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, ఆల్ యువర్ ఇన్ఫర్మేషన్ విల్ బీ కీప్డ్ కాన్ఫిడెంటల్ అకార్డింగ్ టు ఈయూ గైడ్లైన్స్ ప్రకారంగా అయితే ఉంటుందంట ఇది. సో, మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉందనుకోండి, ఈ జాబ్కి అప్లై చేయాలి, ఎలాగైనా క్రాక్ చేయాలనుకునే వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఇది ఉంది కదా, ఐఎమ్ ఇంట్రెస్టెడ్ పైన క్లిక్ చేయండి. ఐఎమ్ ఇంట్రెస్టెడ్ పైన క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో, నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అయితే ఇక్కడ చూడండి మీకు ఏమొచ్చింది, ఇక్కడ పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ఇచ్చారు.
సో ఇక్కడ ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్ దగ్గర ఏంటంటే మీ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇక్కడ ఫిల్ చేయాలి. లైక్ ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్, అడ్రస్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ అన్నీ కూడా ఇక్కడ క్లారిటీగా క్లియర్గా అన్నీ మెన్షన్ చేయాలి. సో ఇక్కడైతే వీళ్ళు ఇచ్చారు చూడండి, మీ యొక్క ఫుల్ నేమ్ యాజ్ పర్ డాక్యుమెంట్ పరంగానే ఫిల్ చేయాలి. అంటే లైక్ ఆధారు, లైక్ మనకి 10th క్లాస్ సర్టిఫికేటు, ఇలాంటి దీని పరంగా మాత్రమే మనకి ఇందులో ఫిల్ చేయాలి. ఆ రకంగానే ఫిల్ చేస్తే మీకు ఆఫ్టర్ అనమాట ఏం ప్రాబ్లం అనేది రాకుండా ఉంటుంది, ఎలాంటి ఇష్యూ లేకుండా. సో అదొకటి. అండ్ లాస్ట్ నేమ్, ఇక్కడ మీ ఫుల్ నేము, ఇక్కడ మీ లాస్ట్ నేము, అంటే ఇక్కడ మీ ఇంటి పేరుతో సహా అనేది పేరు రాయండి, ఇక్కడ మీ పేరు అనేది రాయండి. సో ఇక్కడ మీ పేరు, ఇక్కడ మీ సర్నేమ్ అనేది రాయండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఈమెయిల్ ఐడి మీరు రెగ్యులర్గా యూజ్ చేసే మెయిల్ ఐడే ఇవ్వండి. ఎందుకంటే మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి ఈ జాబ్కి, ఆఫ్టర్ వాళ్ళు మీకు కన్ఫర్మేషన్ ఈమెయిల్ అనేది వస్తుంది. సో కన్ఫర్మేషన్ ఈమెయిల్ వచ్చిన తర్వాత ఆఫ్టర్ ఎట్లా జాబ్ ఏంటి, ట్రైనింగ్ ఏంటి, ఆ కంప్లీట్ డీటెయిల్స్ మీ మెయిల్ ఐడికి మాత్రమే వస్తాయి. సో కాబట్టి మీరు యూజ్ చేసే మెయిల్ ఐడి ఇచ్చారనుకోండి, మీరు అప్పుడప్పుడు వెంటనే చూసుకోగలరు. సో యూజ్ చేయకుండా ఎప్పుడుదో మెయిల్ ఐడి ఇస్తే మళ్ళీ దాన్ని ఓపెన్ చేసి మెయిల్స్ వచ్చి అంత ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీరు రెగ్యులర్గా యూజ్ చేసే మెయిల్ ఐడి మాత్రమే ఇక్కడ ఫిల్ చేయండి. సో అది కూడా మెయిల్స్ వచ్చే మెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి. అండ్ మీ యొక్క కన్ఫర్మ్ యువర్ ఈమెయిల్, అంటే ఇక్కడ ఇచ్చిన ఈమెయిలే ఇక్కడ కూడా కన్ఫర్మ్ చేయండి. రెండిట్ల దగ్గర ఒకే మెయిల్ ఐడి అనేది ఇవ్వండి. అక్కడ ఒక మెయిల్ ఐడి, ఇక్కడ ఒక మెయిల్ ఐడి అనేది మాత్రం అస్సలు ఇవ్వకండి. ప్రాబ్లం అయితే ఏం లేదు, బట్ ఏంటంటే కన్ఫర్మేషన్ ఈమెయిల్ అనేది రెండు ఒకటే ఇవ్వాలి. సో అదొకటి. అండ్ ప్లేస్ ఆఫ్ రెసిడెన్స్, సో మీరు ఎక్కడ ఉంటున్నారు ఏంటనేది కూడా ఫిల్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఫోన్ నెంబర్, మీ యొక్క ఫోన్ నెంబర్ ఇది కూడా యూజ్ చేసిన ఫోన్ నెంబరే ఇవ్వండి, దీనికి మెసేజ్ కూడా రావచ్చు. సో అదొకటి. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. మీరు ఏదైనా ఇంతకుముందు ఏదైనా వర్క్లో ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే, అంటే మీరు ఏం చేసినా, ఏమీ చేయకపోతే నో ఎక్స్పీరియన్స్ అని పెట్టేయండి. ఏదైనా మీకు టెక్నికల్ స్కిల్స్ కానీ, లేకపోతే ఇంకా వేరే కంపెనీలో జాబ్ చేసినా, లేకపోతే ఇంకేదైనా సంథింగ్ ఏదైనా ఉంటే ఆ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ ఫిల్ చేయండి. అండ్ ఇక్కడ యాడ్ చేయమంటున్నారు, యాడ్ చేసేయండి. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఎడ్యుకేషన్ అనేది ఇక్కడ ఒకటి, మీరు ఎంతవరకు చదువుకున్నారు, ఏ స్కూల్, ఎన్ని మార్క్స్ వచ్చాయి, మీ యొక్క యూనివర్సిటీ ఏంటి, ఏ ఇయర్ పాస్ అయ్యారు, ఇలా ఎవ్రీథింగ్ కూడా పిన్ టు పిన్ ఫిల్ చేయాలి. సో అదొకటి. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే యువర్ ప్రొఫైల్స్ అయితే ఇచ్చారు. సో యువర్ ప్రొఫైల్స్ అంటే మీరు ఫేస్బుక్ యూస్ చేసిన, ట్విట్టర్ యూస్ చేసిన, లింక్డ్ఇన్ యూస్ చేసిన, వెబ్సైట్ ఏదైతే అది మీ యొక్క ప్రొఫైల్, మీరు యూస్ చేస్తే లైక్ మీరు ఫేస్బుక్ యూస్ చేస్తారనుకోండి, మీ యొక్క ప్రొఫైల్ షేర్ చేసి ఇక్కడ లింక్ పేస్ట్ చేయండి. ఎందుకంటే జస్ట్ బేసిక్ మీరు ఎలాంటి వాళ్ళు ఏంటనేది తెలుసుకోవడానికే మీ యొక్క ప్రొఫైల్ అనేది అడుగుతారు. సో అదొకటి. అండ్ ఇంకా ఇక్కడ రెజ్యూమ్ అనేది మంచిగా బిల్డ్ చేసుకోండి. అంటే మనకి రెజ్యూమ్ అనేది ఇప్పుడు మీరు ఈ అసోసియేట్ జాబ్ కోసం అప్లై చేస్తున్నారు కాబట్టి దీనికి తగ్గట్టుగా ఉండే రెజ్యూమ్ అనేది క్రియేట్ చేసుకుని, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీ యొక్క రెజ్యూమ్ సెలెక్ట్ అయ్యింది అనుకోండి, ఇప్పుడు 100 మంది అప్లై చేస్తారు, అందులో మీ రెజ్యూమ్ సెలెక్ట్ అవ్వాలి అంటే మీ రెజ్యూమ్ బాగుంటేనే కదా. అంటే బేసిక్ రెజ్యూమ్ అనేది అందరూ రెడీ చేస్తారు, బట్ అలాంటి బేసిక్ రెజ్యూమ్ అనేది రెడీ చేసి అప్లోడ్ చేయకండి. ఒక జాబ్కి తగ్గట్టుగా మీరు రెజ్యూమ్ అనేది క్రియేట్ చేసి అప్లోడ్ చేస్తే మీకు 100 మందిలో మీ రెజ్యూమ్ సెలెక్ట్ అయితే ఆఫ్టర్ మీరు ఇంటర్వ్యూకి, అసైన్మెంట్స్కి ఎలిజిబుల్ అవుతారు, జాబ్ని క్రాక్ చేయగలుగుతారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెజ్యూమ్ అనేది మంచిగా బిల్డ్ చేసుకోవాలి, అదొకటి. ఇక్కడ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసేయండి. అండ్ ఇక్కడ మెసేజ్ టు ద హైరింగ్ టీమ్, మీరు ఏదైనా అంటే ఈ ఆఫీస్ వాళ్ళతో లైక్ నాకు ఈ జాబ్ కావాలి, ఇట్లా ఏదో ఒకటి మెన్షన్ చేసి ఇక్కడ ఫిల్ చేయండి. ఫిల్ చేసి ఫైనల్లీ ఏంటంటే ఇక్కడ నెక్స్ట్ ఉంటుంది కదా, నెక్స్ట్ పైన క్లిక్ చేసేసి ఇంకా మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది ఫిల్ చేసి సబ్మిట్ చేస్తే మీ అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఆఫ్టర్ ఆ జాబ్ యొక్క ట్రైనింగ్ ప్రాసెస్ ఏంటనేది ఓన్లీ కన్ఫర్మేషన్ ఈమెయిల్ వచ్చిన క్యాండిడేట్స్ మాత్రమే వాళ్ళు ట్రైనింగ్ అన్నీ కూడా ఇస్తారు. సో మీరు అప్లై చేసిన తర్వాత మీకు ఎలాంటి మెయిల్ రాకపోతే మీ యొక్క రెజ్యూమ్ అనేది సెలెక్ట్ కాలేదని అర్థం. సో ఇదే అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.